మా విధానం అంటూ ప్రతి స్కీము కార్యక్రమంపై సంతృప్తి కనిపించాలి. అలసత్వంతో ఉంటే బాధ్యులపై చర్యలు, పథకాల అమలుపై జిల్లాలకు రేటి, వారానికి ఒకసారి 4 శాఖలపై సమీక్షిస్తా అంటూ సీఎం స్టేట్మెంట్ హైలైట్ చేసి, లేకపోతే సెకీతో సంకటం, కరెంటు కొంటే నష్టం, కొనుక్కుంటే కష్టం, జగన్ పెట్టిన ఒప్పంద పెతలాటకు, సౌర విద్యుత్ సరఫరాకు సెకీ సంసిద్ధత, రాష్ట్ర ప్రభుత్వానికి వరుస లేఖలు 2500 మెగావాట్ల పంపిణీకి రెడీ, కరెంటు కొనడానికి సిద్ధమా అని ప్రశ్న, అమలు చేస్తే 25 ఏళ్ల జనంపై భారం, 1,00,000 కోట్లకు పైగా చెల్లించాలి, రద్దు చేసుకుంటే 2,900 కోట్ల ఫైన్, అదనంగా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తేల్చుకోలేక ఇంధన శాఖ సతమతం, సీఎంతో చర్చించాక బదిలీ చేయొచ్చిన నీలింగ్ ఛార్జీలు మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు వెనక ఆలోచించకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగా మారనుంది. దీని అమలుపై ఇంధన శాఖ తర్జన భర్జనలు పడుతుంది. అమలు చేస్తే 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపై మోయలేనంత భారం పడుతుంది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే యూనిట్ కూడా కొనకుండానే 2,900 కోట్లకు పైగా అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంది. ఎటు తెలుసుకోలేక అడకత్తెలు పోకచెక్కల ఆ శాఖ నలిగిపోతుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. సిగ్గు శరము నీతి నియమం లేని జర్నలిజానికి ఇది సాక్ష్యం. ₹2.49 కరెంట్ వస్తుంటే అది ₹1,00,000 భారం పడుతుంది. ₹4.80 ₹4.90 ఇంతకుముందు ఒప్పందాలు చేసుకుంటే అదేమో రాష్ట్ర ప్రజలకి పన్నీర్లాగా ఉంటుంది. కామన్ సెన్స్ కూడా లేని జర్నలిజం, ఇంత అసహ్యమైనటువంటి జర్నలిజం మరెక్కడా లేదు. ₹2.49 కరెంట్ వస్తుంటే అది నష్టం అయిపోతుంది. అంతకంటే తక్కువకి ఇచ్చేవాడు ఎవడు లేడని చంద్రబాబు చెప్పారు కదా. దాన్ని బట్టి ఆయన అర్థం కావట్లేదా? ఒక విషాన్ని చిమ్మేసి ముందు ఆ తర్వాత గత్యంతరం లేక చేస్తున్నాం అనేటటువంటి ఓ దిక్కుమాలినటువంటి కథనాలను ప్రొజెక్ట్ చేసుకురావడం అన్నటువంటి వీళ్ళకే చెల్లింది. అయితే బాబోయ్ బూతు అంటూ కాసుల కోసం